రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. పగలు ఎండ వేడి వడగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 12 నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. 22 వరకు 10 రోజుల పాటు హీట్ వేవ్ కొనసాగుతుందన్నారు. నార్త్ ఈస్ట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల మధ్యలో ఉంటున్నాయి. ఇవాళ అత్యధికంగా నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో 41.7 డిగ్రీలు, భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో 41.6, ఖమ్మం రూరల్ పల్లెగూడెంలో 41.5 డిగ్రీలు నమోదైంది. మరో 24 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉంది. రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 12 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. నార్త్ ఈస్ట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో 12 నుంచి 22 వరకు 10 రోజుల పాటు 40-41 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఎండల దృష్ట్యా జనాలు బయటకు రావద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. వచ్చే వారం నుంచి భారీ టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. వర్షాలు పడ్డ టైంలో కాస్త తగ్గినా మిగతా టైంలో అత్యధిక టెంపరేచర్లు రికార్డ్ అవుతాయంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్లో మనకు 44 వరకు ఎదుర్కొంటుంది. తర్వాత ఇప్పుడు అయితే 45-46 మధ్యలో రికార్డ్ అవుతుందని అంచనా ఉంది. మేలో మనకు మే లాస్ట్ వీక్లో ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్. మళ్ళీ మనకు మాన్సూన్స్ క్రాస్ అయ్యేవారంటే మనకి యాక్చువల్ డేట్ ఏంటంటే 2nd వీక్ ఆఫ్ ద జూన్ మాన్సూన్స్ మన తెలంగాణ స్టేట్ను తాకడానికి 2nd వీక్ ఎప్పుడు నార్మల్ డేట్ ఉంటుంది, 2nd వీక్. అప్పటి వరకు టెంపరేచర్ 40 వరకు రికార్డ్ అవుతూనే ఉంటాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. తీవ్ర ఎండ వడగాలులతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ఎండలో బయటకు వెళ్లొద్దని, అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు. డీహైడ్రేట్ అవ్వకుండా నీళ్లు, జ్యూస్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.